హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరో ప్రదీప్ గారి డ్యూట్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తర్వాత మనకైతే రిలీజ్ అయిపోయిందనమాట డ్యూట్ మూవీ. హైప్ అయితే లేదు కానీ ఒక్కటంటే ఒక్క ట్రైలర్ తోటి హైప్ అనేది జయ్యాన్ని లేచిందని చెప్పుకోవచ్చు ఈ మూవీకైతే. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? హ్యాట్రిక్ హిట్ కొట్టడా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరో ప్రదీప్ గారు ఒక్కసారి ప్రేమిస్తే ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడనేసి మూవీ ఒక ప్లాట్ అన్నమాట. ఇదొక ప్లాటర్ అని చెప్పకనే నేను కావాలని చాలా అంటే చాలా సింపుల్‌గా చెప్పేసాను. ఎందుకంటే ఎక్కువ చెప్పేస్తే మూవీ అనేది స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వన్ అండ్ ఓన్లీ మన ప్రదీప్ గారనమాట. హీరో మెటీరియల్ కాదన్నారు కదా! యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు భయ్యా. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు మనమైతే. హీరోయిన్ మమిత గారు గూడా చాలా మంచి రోల్ అయితే తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఎందుకురా అంటే హీరోయిన్‌గా. ఎందుకంటే ఈ మధ్య హీరోయిన్ వస్తున్నారు, పోతున్నారు. ఎందుకు పోతున్నారు, దేనికి పోతున్నారో మనకైతే రీజన్ అయితే తెలీదు. కానీ దీంట్లో మనకైతే మమిత గారిది ఒక మంచి రోల్ అని చెప్పుకోవచ్చు. అలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట. మన ప్రదీప్ గారిదును అలాగే మన మమిత గారిది కెమిస్ట్రీ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటిదంటే సిట్యుయేషన్ తగ్గట్టు మంచి మంచి కామెడీ సీన్స్ అనేవి వస్తాయన్నమాట. అవి కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఏదో క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా చాలా మంచి కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. అలాగే మనకు ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ సరిగ్గా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. బాగున్నాయి భయ్యా ఎమోషనల్ సీన్స్ అనేది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సాయి అభ్యంకర్ గారైతే చింపేశారని చెప్పుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది. అండ్ సాంగ్స్ కూడా ప్లేస్‌మెంట్ కూడా చాలా బా అనిపించింది. అండ్ 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు భయ్యా. మనకు ఫస్ట్ హాఫ్ డ్రామా గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తాడనమాట. ఇక్కడ గూడా మనకైతే బోర్ కొట్టేయకుండా. అలాగే మన శరత్ కుమార్ గారి క్యారెక్టర్ గూడా చాలా బా అనిపిచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ గానీ చాలా బాగున్నాయి అండ్ కలర్ గ్రేడింగ్ గూడా చాలా బా అనిపిచ్చింది. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించయితే మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ అంతా మనకు ఫ్లాట్ నరేషన్ అయితే తీసుకెళ్తారనమాట. అలాగే మనకు ఫస్ట్ హాఫ్‌లో అయ్యే ఎమోషనల్ సీన్స్ మనకైతే సెకండ్ హాఫ్‌లో అస్సలు వర్కౌట్ కావు. ఎమోషనల్ సీన్స్ అనేది. అలాగే లాజిక్ సీన్స్ గాని, అలాగే మనకు ప్రెడిక్టబుల్ సీన్స్ అనేది నెక్స్ట్ ఏం జరుగుతుంది అట్టిగంటే అట్టిగా మనకైతే గెస్ చేయొచ్చు సెకండ్ హాఫ్‌లో అయితే. అలాగే మనకు క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ అనేది చాలా చాలా రొటీన్‌గా అయితే ఎండ్ చేశారనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ అయితే కొన్ని మాత్రమే అవి గూడా మనకైతే ఏదో మూవీలో చూసాం కదరా అన్నట్టు మనకైతే ఫీలింగ్ అయితే అనిపిస్తదనమాట. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఒక్కసారి అయితే చూడొచ్చనమాట. మరీ డ్రాగన్ మూవీ అలాగే మనకు లవ్ టుడే మూవీ అంతైతే లేదనమాట. డీసెంట్ అయితే అనిపిచ్చింది. ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి మూవీనైతే. ఇది డార్లింగ్స్ డ్యూట్ మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపిచ్చింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.